కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన సూపర్ 8 ఆఖరి పోరులో భారత్ 5 వికెట్ల తేడాతో వెస్టిండీస్ను చిత్తు చేసి సెమీఫైనల్కు దూసుకెళ్లింది. 196 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు మొదట్లోనే షాక్ తగిలింది. ఓపెనర్ అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ త్వరగానే పెవిలియన్ చేరడంతో 41 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది టీమిండియా. ఆ టైంలో క్రీజ్లోకి వచ్చిన సంజు శాంసన్ చెలరేగిపోయాడు. ఫామ్లో లేడన్న విమర్శలకు తన బ్యాట్తోనే సమాధానం చెప్పాడు. కేవలం 26 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్తో కలిసి ఇన్నింగ్స్ను చక్కదిద్దిన సంజు ఆ తర్వాత తిలక్ వర్మతో కలిసి స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. చివరి 2 ఓవర్లలో 17 పరుగులు కావాల్సిన దశలో మ్యాచ్ ఉత్కంఠభరితంగా మారింది. షమర్ జోసెఫ్ వేసిన 19వ ఓవర్లో హార్దిక్ పాండ్యా అవుట్ అవ్వడంతో టెన్షన్ మొదలైంది. ఆఖరి ఓవర్లో 7 పరుగుల అవసరం ఉండగా సంజు శాంసన్ వరుసగా ఒక 6, ఒక 4 బాది భారత్కు అద్భుత విజయాన్ని అందించాడు. మొత్తం 50 బంతుల్లో 11 4లు, 4 సిక్సర్లతో 97 పరుగులు చేసి నాటౌట్గా నిలిచిన సంజు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు. ఈ విజయంతో విండీస్ టోర్నీ నుంచి నిష్క్రమించగా భారత్ సెమీఫైనల్కు దూసుకెళ్లింది.